look at India anymore as a IT back office. That is exactly right. ఇప్పుడు భారతదేశంలోని యువత చూస్తున్నది ప్రపంచం వైపు చాలా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా ఈరోజు ఒక ఫ్లిప్కార్ట్ చూసినా, ఒక స్నాప్డీల్ చూసినా, ఇంకా ఇతర ఈ-కామర్స్ పోర్టల్స్ చూసినా, లేదా సాయింట్ లాంటి కంపెనీ, మన ఓన్ హైదరాబాద్ బ్రెడ్ కంపెనీ, ఇలాంటి కంపెనీస్ చూసినా ఈరోజు మనం ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడే సత్తాను మనం సంతరించుకున్నాం. కేవలం బ్యాక్ ఆఫీస్ మాత్రమే కాదు, వరల్డ్కి, ఇండియాలో కూడా చాలా ఇన్నోవేషన్స్కి, చాలా ప్రోడక్ట్స్కి ఈరోజు ఇక్కడ మరి స్థానం ఉంది. ఇక్కడ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ వరల్డ్ క్లాస్ ఉంటున్నాయనే ఒక నిర్వచనం ఇచ్చే విధంగా రాబోయే 5 ఏళ్లలో ఇక్కడ నుంచి కేవలం ITES మాత్రమే కాకుండా డెఫినెట్గా ప్రోడక్ట్స్ కూడా, ప్రోడక్ట్ ప్లస్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా మా పాలసీ ఉండబోతా ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను నెక్స్ట్ క్యాబినెట్ తర్వాత మీకు ఇవ్వగలుగుతాను. బట్ వీల్ ఫోకస్ ఎక్సెసివ్లీ ఆన్ innovation, research and development and startups, because ultimately that is where the world is headed and we want to be ahead of. హైదరాబాద్ ను IT రంగంలో శరవేగంగా అభివృద్ధి చేసే క్రమంలో ఇదొక మంచి ఈవెంట్ ఉపయోగపడుతుంది అనేది మా భావన. ITIR అయినా ఇంకోటైనా అవర్ కమిట్మెంట్ ఇస్ ఫుల్. దేర్ ఆర్ నో హాఫ్ మెజర్స్ as I said, బట్ ఎట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నిజంగా కూడా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయింది, రాష్ట్రం కూడా వచ్చి 7 నెలలు అయింది. కొంత మీరు ఆశించినంత శరవేగంగా కదిలినట్టు మీకు అనిపించకపోవచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు జరుగుతోంది. మొన్నే మరి మొత్తం అధికారుల విభజన కూడా జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఈ కార్డు నుంచి మీరు చూస్తారు 100% యూ విల్ సీ దట్ దే విల్ బి అన్ ఎక్స్పెడైటెడ్ ప్రోగ్రెస్. డెఫినెట్గా ఆర్ గవర్నమెంట్ కమిట్మెంట్ ఇస్ ఫుల్. అందులో మాత్రం ఎలాంటి రెండో అభిప్రాయం. ఈరోజు IT అనేది కొన్ని పెద్ద సంస్థలకు సంబంధించిన గుత్తాధిపత్యం కాదు. నిజంగా చెప్పాలంటే ఈ MSME సెక్టర్ ఏదైతే ఉంటుందో వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఓవరాల్గా చూసినట్టయితే, వాల్యూమ్ చూసినట్టయితే. సో డెఫినెట్గా వారికి కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. వారిని ఏ రకంగా ఆదుకోవాలనే దానికి కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము. ఎందుకంటే వారు సొంతంగా బిల్డింగ్లు కానీ క్యాంపస్లు కానీ కట్టుకునే పరిస్థితి ఉండదు. అవసరమైతే వారందరినీ ఒక గొడుగు కిందకి తీసుకురావడానికి ప్రభుత్వ పరంగానే ఒక ప్రయత్నం చేయాలి అనే ఆలోచన కూడా ఉంది. డెఫినెట్గా ఆ దిశగా ఈ IT పాలసీలో కూడా కొన్ని చూస్తారు మీరు.